ఓకే, మరి సెకండ్ రెసిపీ ఏంటి? సెకండ్ రెసిపీ ఎగ్ మంచూరియా. ఎగ్ మంచూరియా, చైనీస్ ఐటమ్. వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా తిన్నాము. ఇప్పుడు ఎగ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తున్నారు పావని గారు. అండ్ అంతా నోట్ చేసేసుకోండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఎగ్స్, కార్న్ఫ్లోర్, మైదా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, చైనా సాల్ట్, షుగర్, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, వెనిగర్, సోయా సాస్, నూనె, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? సో చైనీస్ ఐటమ్ అనమాట ఇది కదా. అన్ని ఉన్నాయి, కాకపోతే ఏంటంటే క్యాబేజ్ తురుము కదా, వాళ్ళు ఎక్కువ క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ యూస్ చేస్తుంటారు. ఎగ్ మంచూరియా కదా, ఓన్లీ విత్ ఎగ్ చేద్దాం. ఓన్లీ విత్ ఎగ్. ఓకే, క్యాబేజ్ చేస్తే వెజ్ అయిపోతుంది కదా. అవునా, సరే అయితే మరి స్టార్ట్ చేద్దామండి. ముందు చేద్దాం. ఏం చేయాలి ముందుగా? మనం ఫస్ట్ ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టేసుకుందామా? ఓకే, అంటే ఇది కూడా డీప్ ఫ్రై చేయండి. సో ఎగ్ అంతా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. సో బాయిల్ ఇవ్వండి. ఎగ్స్ వేసుకుని మ్యాష్ చేసుకున్నాం. ఓకే, ఉడకబెట్టి మనం తీసుకోవాలి. ఈ ఐటమ్ నా దగ్గర నేర్చుకున్నారు పావని గారు. ఇది పిల్లలు ఎగ్తో విడిగా తినను ఏమన్నా వెరైటీ చేసి పెట్టు అంటే ఇలా ఒకసారి ట్రై చేశాను, బాగుంది. కానీ మంచూరియన్ పేరు పెట్టుకున్నాను. మీరే పెట్టేసుకున్నారు. మనం అంట మన ఇష్టం, ఏ బిర్యానీ పెట్టుకోవచ్చు. అంటే మరి లోపల ఉంటుంది కదండి, అదంతా కూడా మరి పొడి పొడి కింద వచ్చేస్తుంది కదా. కొంతమంది పిల్లలు ఎల్లో తినరండి, సో ఇలా మ్యాష్ చేసేస్తే వాళ్ళు తినేస్తారు తెలియక. ఓకే, అంటే మనకి పొడి పొడి కింద వచ్చినా ఎఫెక్టివ్ ఉండదు. అది లడ్డు చేసుకోవాలి కదా మనం. మరి లడ్డు అవుతుందంటారా? దానిలో మైదా కార్న్ఫ్లోర్ యూస్ చేస్తాం కదా, యూస్ చేసుకుని లడ్డూల కింద వేసుకోవాలి. ఓకే, సో బాగా మిక్స్ అయిపోయింది, పొడి పొడి కింద అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటారు? దీంట్లో మైదా కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. మైదా అండి ఇది? కార్న్ఫ్లోర్, మైదా 1/4 కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ సాల్ట్, కారం కూడా హాఫ్ స్పూన్ వేద్దాం, గరం మసాలా హాఫ్ స్పూన్, సన్నగా కట్ చేసిన మిర్చి, ఆనియన్స్. అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం కలిపేసుకుని బాల్స్ కింద చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే బాల్స్ చేసుకునే వీలుగా మనం వాటర్ కూడా కలుపుకోవాలి. ఎగ్ కదా, వాటర్ తక్కువ పడతాయి. ఇప్పుడు మనం బాల్స్గా చేసుకోవాలి. బాల్స్ చేసేసుకుని వేసేసుకోవడమే. నేను హెల్ప్ చేయనా? సో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? మా అమ్మాయి హెల్ప్ చేస్తుందండి. మీ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. వంటగదిలో వస్తుందా అండి? చాలా ఇంట్రెస్ట్ వంటలు అంటే. అవునా, అంత చిన్న ఏజ్ లో వంటలు అంటే అంత ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ కానీ కొంచెం చేయడానికి వెళ్ళాం కదా. అంటే ఆర్డర్ రాస్తుంది అనమాట, అది చెయ్యి, దాంతో ఇది మిక్స్ చేసి చెయ్యాలంటే. అవును, ఇవి వేసేసుకోవచ్చు అంటారా? మెల్లగా ఆయిల్ హీట్ అయింది. అంటే మనం మామూలుగా డీప్ ఫ్రై అంటే ఇది మునిగేటట్టు వేసుకుంటాం కదా, సో మనకి ఇది అంత ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయిల్ ఎందుకు తక్కువ వేస్తుంటే ఎగ్ కదండి ఫ్రై చేసేది, ఆయిల్ మళ్ళీ దేనికి పనికిరాదు. ఓకే, అందుకని తక్కువ వేసి కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది కదా. ఎలా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి లేకపోతే లోపల సాఫ్ట్? అలాగే తింటే క్రిస్పీగా ఉంటాయి. తర్వాత సాస్ అవి వేస్తాం కదా, కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఎన్నిసార్లు చేశారు ఇవన్నీ మీరు? చాలా సార్లు చేశాను. చాలా సార్లు చేశారు. షాపింగ్ లో ఏది ఎక్కువ చేస్తారు? శారీసా లేకపోతే చుడిదార్సా? సెట్ సారీస్ ఎక్కువ అండి, సారీస్ ఎక్కువ. అండ్ మీరు స్కూల్లో సైన్స్ టీచర్ అన్నారు కదా, అంటే ఏ సెక్షన్ కి మీరు టీచ్ చేస్తున్నారు? ఫస్ట్ టు ఫోర్త్ వెళ్తాను. ఫస్ట్ టు ఫోర్త్. కానీ చిన్న చిన్న పిల్లల్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం, హెడ్ ఏక్ ఏమో కదా, చాలా పేషెన్స్ కావాలి మెయిన్ అది. అండ్ మీరు ఇంట్లో చేసుకుని మళ్ళీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు అలర్ట్ చేస్తుంటారు అక్కడ, వాళ్ళు అదొక మంచి ఎంటర్టైన్మెంట్ అంతే అంటారు. ఒక్కొక్కసారి చిరాకు అనిపిస్తుంది కదా, ఆ టైంలో పిల్లలు అలర్ట్ చేస్తే నిజంగా కొట్టి అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది. కానీ ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు మీ పిల్లలు. మరి ఎవరైనా కొంచెం తప్పు చేశారు, మీరు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయలేదు అంటే మరి వాళ్ళని ఎలా పని? చిన్న పిల్లలకి కొట్టి చెప్పే కంటే బుజ్జగిని చెప్తే తొందరగా ఉంటారు. కానీ అదే గారాబం అయిపోతే అవ్వదు. ఉంటారు. తీద్దామంటారా? తీసేస్తాను. అండ్ ఇదంతా ఇది కదా, గుడ్డు కదా. యాక్చువల్గా వైట్ అంతా అసలు మొత్తం మ్యాష్ చేసేయాలి మెత్తగా, అది కూడా కనిపించుకొని కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంది కదా, ఒక బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం నెక్స్ట్? ఇది పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం, అండ్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాము. ఈ వెల్లుల్లి పేస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం వాటర్ వేయండి. ఎంత పోయాలంటారు? కొంచెం చాలు. ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్,
ఎక్కడో చైనీస్ రెస్టారెంట్ ఉన్న అన్నట్టు ఫీలింగ్ వస్తుంది స్మెల్ చేయడంగానే. ఇప్పుడు అది అందులో వేసేసుకోవచ్చు. దీనిపైన కొంచెం చైనా సాల్ట్ కలపండి. అంటే వాటర్ కంపల్సరీ వేసుకోవాలంటారా? వేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా సాసెస్ వేస్తే అవుతుంది, సాఫ్ట్ లేని లాగా వస్తుంది. సో మనకి ఆ లుక్ వచ్చేసింది కంప్లీట్గా. అయిపోయిందండి, తీసేసుకోండి. కట్టేసి దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూసారు కదండి, వేడి వేడిగా ఎగ్ మంచూరియా రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఎగ్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, కారం, వెల్లుల్లి, పంచదార, చైనా ఉప్పు, నూనె, సోయా సాస్, వెనిగర్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు ఒక బౌల్ తీసుకుని దానిలో బాయిల్ చేసిన ఎగ్స్ స్మాష్ చేసి దానిలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వాటర్ పోసి ముద్దగా కలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె తగ్గించి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి అది వేగాక ముందుగా వేయించిన ఎగ్ బాల్స్ ను చైనా సాల్ట్ వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ మంచూరియా రెడీ.